విజయవాడ సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో దర్యాప్తు కొనసాగుతోంది. సాయికృష్ణ కస్టోడియల్ డెత్పై జ్యుడిషియల్ ఎంక్వైరీ జరిపించాలని అతని తల్లి విజయలక్ష్మి దాఖలు చేసిన పిటిషన్పై నేడు విజయవాడ 2వ అదనపు మెట్రోపాలిటన్ కోర్టులో కీలక విచారణ జరగనుంది. ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్తో కాకుండా న్యాయపరమైన విచారణ జరపాలని ఆమె కోరారు. అదే కేసులో సిఐ నాగరాజును 12 రోజుల కస్టడీకి ఇవ్వాలన్న సిట్ పిటిషన్ పైన కోర్టు విచారణ చేపట్టనుంది. ఇక కేసులో సిట్ మరో అరెస్టు చేసింది. కృష్ణలంక క్రైమ్ కానిస్టేబుల్ బాబురావును అధికారులు అరెస్టు చేసి విచారించారు. నేడు ఆయనను కోర్టులో హాజరుపరిచే అవకాశం ఉంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా విజయవాడ ప్రతినిధి వెంకట్ మరింత సమాచారం అందిస్తారు. వెంకట్. వైశాలి, ప్రధానంగా చూస్తున్నట్టయితే రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేకెత్తించిన గాదే సాయికృష్ణ లాకప్ డెత్, అదేవిధంగా మృతదేహం మాయం కేసుకు సంబంధించి కీలకమైన పిటిషన్లపై ఈ రోజు హైకోర్టు తమ వాదన అయితే వినిపించనుంది. మొత్తంగా చూసుకున్నట్లయితే ఒకవైపు సిట్టు, మరోవైపు సాయికృష్ణ తల్లి విజయలక్ష్మి దాఖలు చేసిన పిటిషన్లపై ఈ రోజు హైకోర్టు ముందు రానుంది. ఈ నేపథ్యంలో మరి న్యాయస్థానం ఎటువంటి తీర్పును వెలువడిస్తుంది అనేది విషయం మీద కూడా అందరూ కూడా సర్వత్రా ఉత్కంఠతో ఎదురు చూస్తున్న పరిస్థితి. మొత్తంగా సాయికృష్ణ లాకప్ డెత్ కేసుకు సంబంధించి ఇప్పటికే సిట్ అధికారులు తమ విచారణలో భాగంగా 2 కానిస్టేబుల్ అయితే సస్పెండ్ చేశారు. వాళ్ళ పాత్ర కూడా ఉందన్న నేపథ్యంలో మరొక వ్యక్తిని కూడా అదుపులో తీసుకొని విచారిస్తున్నారు. అతన్ని ప్రస్తుతం కోర్టు ముందు ఉంచనున్నారు. మొత్తానికి ఈ రోజు ఎట్టి పరిస్థితుల్లో మరి హెరియాస్ కార్పస్ పిటిషన్ పైన తల్లి విజయలక్ష్మి వేసిన పిటిషన్ నేపథ్యంలో ఈ రోజు వాస్తవానికి సాయికృష్ణని కోర్టులో ప్రవేశపెట్టాలని చెప్పేసి అయితే కోర్టు కోరింది. ఈ నేపథ్యంలో ఈ రోజు సిట్ అధికారులు ఏ విధంగా సమాధానం చెప్పబోతున్నారు అనేది కూడా ఇప్పుడు ఒక కీలక పరిణామంగా మారనుంది. అదే విధంగా మరోవైపు సిట్ అధికారులు సిఐ ఎవరైతే కృష్ణలంక సిఐ ఉన్నారో నాగరాజుని 12 రోజులు కస్టడీకి ఇవ్వాలని కోరిన నేపథ్యంలో ఆ పిటిషన్ మీద కూడా ఈ రోజు హైకోర్టులో విచారణకు రానుందని చెప్పుకోవచ్చు. మొత్తంగా ఈ 2 పిటిషన్ల నేపథ్యంలో హైకోర్టు ఏ విధంగా తీర్పునిస్తుంది, ఏ విధంగా విచారణకు సంబంధించి ఎలాంటి వివరాలు అందిస్తుందనే విషయం మీద కూడా సర్వత్రా ఉత్కంఠ నెలకొందని చెప్పుకోవచ్చు. మొత్తానికి విజయలక్ష్మి దాఖలు చేసిన పిటిషన్ పైన ప్రతి ఒక్కరు కూడా ఎదురు చూస్తున్న పరిస్థితి. ఎందుకంటే ఈ నెల 29వ తేదీన అంటే ఈ రోజు ఎట్టి పరిస్థితుల్లో సాయికృష్ణని ప్రవేశపెట్టాలని కోర్టు కోరిన నేపథ్యంలో మరి లాకప్ డెత్ జరిగింది. ఆ తర్వాత మృతదేహాన్ని మాయం చేసిన నేపథ్యంలో సిట్ అధికారులు మరి న్యాయస్థానం ముందు ఏ విధంగా తమ విచారణని తీసుకెళ్లనున్నారనే అంశం మీద కూడా ప్రత్యేకమైన దృష్టి సారిస్తున్న పరిస్థితి. మొత్తానికి ఈ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేకెత్తించిన సాయికృష్ణ కేసు సంబంధించి ఈ రోజు ఈ 2 పిటిషన్ల మీద కూడా న్యాయస్థానం విచారణ చేపట్టున్న నేపథ్యంలో మరికొద్ది సేపట్లో మరి ఏ విధమైన అంశాలు బయటకు వస్తాయి, మరి న్యాయస్థానం ఏ విధంగా తమ విచారణలో భాగంగా పోలీసులు ఏ విధంగా ప్రశ్నించింది, అదేవిధంగా సిట్ అధికారులు ఏ విధంగా ప్రశ్నించింది, అదేవిధంగా 12 రోజులు కస్టడీకి సిఐ నాగరాజుని ఇస్తారా, ఇస్తే కనుక ఆ కస్టడీకి ఇస్తే ఎటువంటి అంశాలు వెలుగులోకి వస్తాయనే అంశాలు, ఇలా అనేక అంశాలతో ముడిపడున్న ఈ 2 పిటిషన్ల విచారణ ఈ రోజు న్యాయస్థానం తమదైన శైలిలో ఇప్పుడు ఈ 2 పిటిషన్లకు సంబంధించి సాయికృష్ణ లాకప్ డెత్ కు సంబంధించిన ప్రత్యేకంగా ఈ రోజు ప్రతి ఒక్కరు ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే ఈ రోజు కీలకమైన విచారణ నేపథ్యంలో ప్రతి ఒక్కరు కూడా ఎదురు చూస్తున్న పరిస్థితి. ఇటు న్యాయవాదులు కావచ్చు, ఇటు పోలీసులు కావచ్చు, ఇటు ప్రజలు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా ఈ 2 పిటిషన్ల మీద విచారణ ఏ విధంగా కొనసాగుతుందని సర్వత్రా ఉత్కంఠ ఎదురు చూస్తున్న పరిస్థితి. వైశాలి. థ్యాంక్ యూ వెంకట్.